ప్రభు అయిన యేసు ప్రభు నామం మీ అందరికీ వందనాలు. మనము ఈరోజు నాకు కలిగిన ఒక ఆలోచనను బట్టి ఒక టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశ కలిగి ఉన్నాను. ఏంటంటే తెస్సలోనిక పత్రికకు అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట రాస్తారు. ఎందుకంటే వారిలో ఒక గలిబిలి మొదలైంది రాకడ నిమిత్తమై. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే, మీకు తెలియకుండా, ఈ విషయం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు రాకడ నిమిత్తమై, దీని గురించి నేను మీకు బయలుపరుస్తున్నాను. నేను మీ ఎద్దకు వచ్చాను కాబట్టి ఏంటంటే, రాకడ అనేది ఎంబడే సమీపించదు. అయితే రాకడ ఎప్పుడు సమీపిస్తుంది అంటే, ఎప్పుడైతే నాశనపుత్రుడు బయటకు వస్తాడో అప్పుడే రాకడ అనేది సమీపిస్తుంది. ఎప్పుడైతే ఆ 3.5 సంవత్సరాలు బలి ఆపబడి ఏదైతే నిరంతరం పూజింపబడుతున్న ఆ దేవతలను దేవుళ్ళ కన్నా ఎక్కువ నేనని, నిరంతరం పూజ చేయబడుతున్న దేవుళ్ళను మించి నేను దేవుణ్ణి అన్నట్టు తనను తాను అంత్యక్రీస్తు హెచ్చించుకున్నప్పుడు, ఎప్పుడైతే ఆ బలి జరిగే ప్రదేశంలో, ఎప్పుడైతే ఆ బలిపీఠం దగ్గర అయితే తాను వెళ్ళి కూర్చుంటాడో, ఎప్పుడైతే ఆ దేవుని స్థానంలో తను వెళ్ళి కూర్చుంటాడో, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పుడు దేవుని రాకడ తొందరగా ఉందని అర్థం చేసుకోవాలి. అయితే వాళ్ళలో ఈ భీతి ఉండే అన్నమాట. తెస్సలోనిక రాసిన పత్రికలో ఏదైతే ఉందో, ఆ తెస్సలోనిక సంఘం ఏదైతే ఉందో వారికి ఈ భీతి కలిగి ఉంది. ఏమని ఉందంటే, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందా ఏంది అని. అయితే మనం ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, అంత్యక్రీస్తు ఎవరైతే ఉన్నారో అంత్యక్రీస్తు రాకడ ఏమైందంటే అపవాది తలంపును కలిగిన వాడిగా ఉన్నాడు. అక్కడ అపవాది తలంపు ఏమైందంటే, దేవుని సింహాసనం కన్నా ఎత్తైన సింహాసనం నాది ఉండాలి, దేవుని స్థానం కన్నా ఎత్తుగా నేను ఉండాలనే ఆలోచన ఏదైతే కలిగి ఉందో, ఆ ఆలోచనను అది పరమునందు ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. కానీ భూమి అందు మాత్రము ఏదైతే రాకడ కన్నా ముందు అది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏది దేవునికి రావాల్సిన మహిమను అది దొంగిలించడానికి, దేవునికి రావాల్సిన ఆ ఏదైతే స్థుతి ఉందో దాన్ని దొంగిలించడానికి, దేవునికి రావాల్సిన మనుషుల నుంచి ప్రేమ అది దొంగిలించడానికి, దేవుడికి రావాల్సిన సమస్తమైన ఘనత అది తీసుకోవాలనే ఆలోచన కలిగి ఏం చేస్తుందంటే, మొదటిగా మనుషులను మోసపరుస్తుంది. దాని తర్వాత ఆ మనుషులు ఎవరైతే ఉంటారో, మోసపరచబడ్డ మనుషులు, వారు తెలుసుకునేటట్టు ఎప్పుడైతే నిత్యం బలి అర్పణ జరుగుతుందో అక్కడ వెళ్ళి అంత్యక్రీస్తు అనేవాడు కూర్చుంటాడో అప్పుడు ప్రభు అయిన క్రీస్తు రాకడ అనేది మొదలవుతుంది. అది ఇక్కడ మనకు అపోస్తలుడైన పౌలు వాళ్ళకి సెలవిస్తున్నమాట. రెండవది వారికి ఉన్న ఆలోచన ఏంటంటే, మనం సజీవులమైన మనం ఇప్పుడు ఉన్నాం కదా, మనం మొదటిగా లేపబడతామా లేకుంటే చనిపోయిన వారు మొదటిగా లేపబడతారని ఒక ఆలోచన వాళ్ళకి ఉంటే, అపోస్తలుడైన పౌలు ఆ ఆలోచనను వాళ్ళకు వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడు అంటే, మొదటిగా మనం లేపబడంగానే క్రీస్తునందు ఎవరైతే మృతులై ఉంటారో వారు మొదటిగా లేపబడతారు అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘంలో ఉన్న వారికి రాస్తున్నాడు. ఏమని అంటే, వారెందుకు లేపబడతారంటే, మొదటిగా వారు చనిపోబడ్డారు కాబట్టి ప్రభు అయిన క్రీస్తుతో పాటు వారు కూడా లేపబడతారు. ఎప్పుడైతే ప్రభు రాకడ మొదలవుతుందో మొదటిగా వారి సమాధులు తెరవబడి వారు ఆయనతోని సమాజంగా కూడుకొని వారు ఆయనతోని కలిసి మనతోని వస్తారు అని అక్కడ రాయబడింది. అయితే ఎవరు ఈ ప్రభునందు చనిపోయిన వారు ఎవరయ్యా అంటే, ప్రభునందు భయభక్తులు కలిగిన వారు, ప్రభువు కోసము వారి ప్రాణాలను పణంగా పెట్టిన వారు, రాజ్య సువార్త కోసం వారి జీవితాలను త్యాగం చేసిన వారు, వారి కుటుంబాలను కోల్పోయిన వారు, రెండవదిగా ఆయన యందు నీతి కలిగి బ్రతికిన వారు, ఆయనతోని సహవాసం కలిగి లోక సంబంధమైన మాలిన్యాలను అంటించుకొనక, లోక సంబంధమైన ఇచ్చలకు లోబడక, వారికి కలిగిన దాంట్లో వారు తృప్తి పొందిన వారు, లేమి కలిగినప్పటికీ ప్రభు వైపు చూసి, బాధ కలిగినప్పటికీ ప్రభు వైపు చూసి, ఈ లోకంలో నీతిగా బ్రతికి చనిపోయిన వారు మాత్రమే ప్రభునందు నిద్రించిన వారు. ప్రతి ఒక్కరు ప్రభునందు నిద్రించిన వారు కాదు, లోకంలో ఉండేవారు. మొదటిగా ప్రభువుని అంగీకరించని అన్యులు ఎవరైతే ఉన్నారో సహోదరులు, వారైతే ప్రభువుని అంగీకరించిన వారి విశ్వాసం వేరుంది కాబట్టి, వారు ప్రభు అయిన క్రీస్తునందు వారు విశ్వసించారు కాబట్టి మొదటి వారిని పక్కన పెట్టచ్చు. రెండవదిగా మన క్రైస్తవులలోనే ఆదివారం చర్చికి వచ్చే వాళ్ళు, పీఠాలను కోరుకునే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కూడా కొంతమంది ఎవరైతే ప్రభు మార్గాన్ని జీవితంలో పెట్టుకొనక
మాటలలో పెట్టిన వారు మాత్రం లేపబడరు. ఎవరైతే ప్రభు మార్గాన్ని జీవితంలో అనుసరించి దాన్ని బట్టి నడుచుకుంటారో వారు మాత్రం లేపబడతారు. ఎందుకంటే ఆయన తీర్పు సమయంలో ఆయన క్రియలను ప్రతి ఒక్కటి బేరేజీ వేసినప్పుడు అది బయలుపరచబడుతుంది. కాబట్టి మాటల యందు భక్తి చూపిన వారు కాదు, క్రియల యందు భక్తులు చూపిన వారికి క్రియల చొప్పున ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి వారే లేపబడతారు అని లేఖనం సెలవిస్తుంది. అయితే మొదటిగా మృతులు లేపబడతారు. ఆయన రాకడప్పుడు వారి ఆత్మలు ఎత్తబడతాయి. అవి క్రీస్తుతో కూడా ఏవైతే ఉన్నాయో మనల్ని ఎదుర్కొనడానికి వస్తే మనము సజీవులమైన మనము మేఘాల ద్వారా ఎత్తబడి మధ్యాకాశంలో మనం ఆయనను కలుసుకుంటామంటే అక్కడ విందు జరుగుతుంది. ఎందుకంటే లోక సంబంధమైన ఈ శత్రువు నుంచి మనము విజయాన్ని పొంది దేవుని దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఈ శ్రమలలో కూడా ఆయనకు నమ్మకంగా ఉన్నాం కాబట్టి అంతము వరకు ఆయనను అంటుకట్టుకొని ఉన్నాం కాబట్టి అప్పుడు ఎవరైతే అంతం వరకు ఆయనను పట్టుకొని ఉంటారో, అంతం వరకు ఆయనతో అంటుకట్టుకొని ఉంటారో వారు సజీవులుగా ఉందరు. తొలగిపోయిన వారు మాత్రం సజీవులుగా ఉన్నట్టు లేదు. అయితే ప్రభు కృపను బట్టి ఎవరైనాను పశ్చాత్తాపం కలిగి ఆ క్షణంలో కూడా ప్రభువుని అంగీకరిస్తే ఆయన క్షణం మాత్రం క్షమించగలిగిన దేవుడు కనుక, ఆయన క్షమించే హృదయం కలిగిన వాడు, ఆయన కృప చూపగలిగిన దేవుడు కనుక ఆయన మనస్సులో ఆయన కొంచెం కృప చూపించి ఉంటే ఈ భారం అంతా వారికి ఉండకుండా వారు ఏం చేస్తారు, వారి పాపాలను ఒప్పుకొని ఆయనను రక్షకునిగా అంగీకరించి ఆ రాజ్యంలో వారి చోటు సంపాదించుకున్న వారైతారు. సో అదే మాదిరిగా మనం కూడా ప్రభునందు కడవరకు నిరీక్షణ కలిగి మనము ఎత్తబడే వారంగా ఉండాలి. మొదటిగా ఎవరు ఎత్తబడతారయ్యా అంటే ప్రభువునందు నిద్రించిన వారే. తదుపరి మనం ఎవరైతే ఒకవేళ ఈ క్షణాన నేను మాట్లాడుతున్నా, నేను ప్రభువు రాకడ ఒకవేళ ఆలస్యం అంటే రాకపోయి ఉంటే నేను కూడా రేపటి దినంలో మృతులలో ఉండొచ్చు. ఆ మృతులలో కూడా నా క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడు, నన్ను లేపడం కానీ మృతులలో సజీవంగా రెండో మరణానికి అప్పచెప్పడం కానీ జరుగుతుంది. అదేవిధంగా ఈ దినాన మీ జీవితాన్ని మీరు చూసుకోండి. మీరు మృతులలో ఉన్నారా, సజీవులలో ఉన్నారా? ఒకవేళ మృతులలో ఉంటే మీరు మీ మనస్సును మార్చుకోండి, దేవునికి మీ పూర్ణ హృదయాన్ని సమర్పించండి. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే తనతో అంటు కట్టుకొని సజీవుల రాజ్యంలో మీరుండినట్లు ఆయన తన కృపను చూపుతాడు. కాబట్టి దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన యందు యథార్థ భక్తి చేయమని యేసు నామములో ఈ మాటలు ఆయన దీవించినట్లు ప్రార్థించి సమర్పిద్దాం.